ఎలాగైతే ఆర్సీఎం వాళ్ళు మిగిలినటువంటి కొన్ని డినామినేషన్ వాళ్ళు వీధుల వెంబడి రోడ్ల వెంబడి మట్టలు పట్టుకొని తిరుగుతున్నారో, దేవుని వాక్యాన్ని వెక్కిరిస్తూ దేవుని మరలా బాహాటంగా సిలువెక్కిస్తున్నారు. అలాగే నీవు నేను కూడా మనం ఉన్నటువంటి డినామినేషన్లో, మనం ఉన్నటువంటి పద్ధతుల్లో మనకు సంబంధించిన ఆచారాలు పద్ధతులు చేస్తూ దేవుని వెక్కిరిస్తున్నాం. యేసుప్రభుని మరలా బాహాటంగా సిలువెక్కిస్తున్నాం. ఇక్కడ కేకలు వేశారు హోసన్నా అని. 4 రోజుల తర్వాత వీడికంటే బరబ్బాని నయం, బరబ్బాని ఉంచి వీడిని సిలువెక్కించని కేకలు వేశారు. వీరి కేకలే గెలిచెను. ఈరోజు యేసుప్రభుని నమ్ముకోవడానికి బోల్డ్ ఎంతమంది వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు అడగటంలే, అందరిని ముంచి యేసుప్రభు నమ్ముకున్నట్టుగా నిర్ధారణ చేస్తున్నారు. వాళ్ళు కేకలు వేశారు హోసన్నా అని. హోసన్నా అంటే జయం. ఇంతగా యేసుప్రభు దేంట్లో జయం ఇచ్చాడు వీళ్ళకి? ఆయన సెలువు మీద ప్రాణం పెట్టడం ద్వారా పాప జీవితం నుంచి జయాన్ని ఇచ్చాడు, పాప జీవితం నుంచి విడుదలను ఇచ్చాడు. మన పాప జీవితం నుంచి మనల్ని విడిపించడానికి, దేవుని రాజ్యాన్ని మనలో స్థాపించడానికి, మనల్ని దేవుని రాజ్యంలో సభ్యులుగా చేయడానికి, పాపాన్ని ఆధారం చేసుకుని అపవాది ఈ ప్రపంచాన్ని పరిపాలించడం, మానవుల్ని పరిపాలించడం ఏదైనా తోటలో ప్రారంభమైంది. దేవుని రాజ్యాన్ని కాదని, దేవుని మాటను కాదని, నా మాట వినండి నేను మిమ్మల్ని దేవులుగా చేస్తానని అబద్ధం చెప్పి దిగంబరులుగా చేసి ఆ రోజు నుంచి మానవ జాతిని తన స్వాధీనంలో ఉంచుకుని అలా అపవాది చేతిలో ఇరుక్కుపోయినటువంటి మానవ జాతిని విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన్ను తాను బలి పశువుగా అప్పగించుకున్నాడు. పాపాల నుంచి మనల్ని విడిపించడానికి తన్ను తాను బలిగా అర్పించుకున్నాడు సిలువకి. ఇది అర్థం కాలే పరిసయ్యులకి, ఇది అర్థం కాలే యెరూషలేం ప్రజలకి. మన పాప స్థితిలో, మన దోషముల చేత, అతిక్రమముల చేత మనం మృతులై ఉండగా, చచ్చిపోయిన వారమై ఉండగా మనల్ని బ్రతికించడానికి వచ్చాడనే విషయం అర్థం కాలే వాళ్ళకి. అసలైన రోగం పాపం అనే విషయం వాళ్ళకి అర్థం కాలే. ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువే దేవాలయంగా మారబోతుంది అనే విషయం అర్థం కాలే వాళ్ళకి. హోసన్నా అంటే రోమా సామ్రాజ్యం నుంచి జయం అనుకున్నారు తప్ప పాప సామ్రాజ్యం నుంచి మనం విడిపించబడతాం, దేవుని రాజ్యంలోకి వస్తాం అనే విషయం అర్థం కాలే వాళ్ళకి. అపార్థం చేస్తున్నారు, పిలాతుకి అప్పగించారు, కేకలు వేశారు వీని సిలువే, వీని సిలువే అని. వాళ్ళు కేకలు వేసి సిలువుకి అప్పగించారు, కానీ ఆ సిలువునే సింహాసనంగా చేసుకుని సర్వ ప్రపంచాన్ని ఆయన పరిపాలించబోతున్నాడు అనే విషయం వాళ్ళకి అర్థం కాలే. ఈరోజు కూడా యేసుప్రభు మీద ఎన్ని కేకలు వేస్తున్నారో, యేసుప్రభుకి ఏదో చేసేద్దామని, క్రైస్తవానికి ఏదో చేసేద్దామని, ఏమీ జరగదు. ప్రతి కీడుని దేవుడు మంచిగానే మారుస్తాడు, తన మహిమకే మార్చుకుంటాడు. వాళ్ళు యేసుప్రభుని సిలువెక్కిస్తే అయిపోయింది అనుకున్నారు. అక్కడ నుంచి ప్రారంభమవుతుంది యేసుప్రభు శకం అనే విషయం అర్థం కాదు వాళ్ళకి. మట్టలాదివారం పేరుతో రోడ్ల మీద తిరుగుతున్న వాళ్ళకి ఇంత విషయం ఎప్పుడు అర్థమవుతుంది? మట్టలాదివారం పేరుతో వేషధారులుగా బ్రతుకుతున్నారు తప్ప నిజంగా దేవుడికి దగ్గరగా బ్రతకడం ఏంటో, నిజంగా దేవుడిని ఆరాధించడం ఏంటో యేసుప్రభు ఏం చేశాడో అర్థం చేసుకోకుండా ఆ రోజు వాళ్ళు మట్టలు పట్టుకున్నారు, మేము కూడా మట్టలు పట్టుకుంటాం. ఆ రోజు మట్టలు పట్టుకున్న వాళ్ళే యేసుప్రభుని మరణానికి అప్పగించారు. ఈ రోజు వీళ్ళు కూడా మట్టలు పట్టుకొని యేసుప్రభుని ఇంకోసారి మరణానికి అప్పగిస్తున్నారు. వీళ్ళు చేస్తున్నటువంటి నిర్జీవమైనటువంటి క్రియల ద్వారా. మట్టలాదివారం పేరుతో రోడ్ల మీద తిరగడం కాదు, లేఖనాల్లో మనం వెదిగితే యేసుప్రభు ఏం చేశాడు మట్టలాదివారం, ఆయన ఎందుకు ఏడ్చాడు యెరూషలేమును చూసి. ఈరోజు మన బ్రతుకును చూసి కూడా ఏడుస్తున్నాడు ఆయన.